విజయనగరం జిల్లా సంకిలి గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నుండి వెలువడుతున్న విష రసాయనాలను నేరుగా చెరువులోకి వదులుతూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని ఫైర్ అయ్యారు. దీనివల్ల చెరువులోని నీరు కలుషితమై వందలాది ఎకరాల పంట పొలాలు నాశనమవుతూ ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విష జలాలు తాగి మూగజీవాలు మృత్యువాత పడుతూ ఉన్నాయని వాపోయారు. పాలకులు అధికారులు వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు అన్నదాతలు. ఈ సంఖ్యల గ్రామంలోన నాడి చెరువు అనే ట్యాంకు సుమారు ఒక 6-7 ఎకరాలు విస్తీర్ణం గల చెరువు ఉన్నది. చెరువు పైన ఈఐడి ప్యారీ షుగర్ ఫ్యాక్టరీ కమ్ ఇథనాల్ ప్లాంట్ కంబైన్డ్గా ఫ్యాక్టరీ ఉన్నది. ఇంతవరకు మేము పంటలు పండించుకుని పుష్కలంగా పంటలు పండేవి ఆ చెరువు ఆయకట్టు దిగుని. ఈరోజు ఆ కెమికల్ వాటర్ వచ్చి ట్యాంకులో పడినందువల్ల ఈ చాయిల్ పోయింది, మా పంటలు పోనాయి. యాజమాన్యం వారు వెంటనే చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం.